పురాణ ప్రాశస్తి కలిగిన క్షేత్రాలే పంచారామాలు. పంచ అంటే 5, ఆరామం అంటే కొలువై ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ పంచారామాలు అనేవి సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన ప్రదేశాలు. ఇవే సుప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా ఖ్యాతికెక్కాయి. ఈ 5 ప్రాంతాల దేవాలయాల్లో ఉన్న శివలింగాలు శివుని ఆత్మలింగాల యొక్క 5 ఆత్మలింగ భాగాలే నేటి ప్రసిద్ధ పంచరామ క్షేత్రాలు. దక్షారామము, అమరారామము, క్షీరారామము, సోమారామము మరియు కుమార భీమారామం. ఈ 5 ఆరామాలు పంచారామాలుగా, పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అంబో శశాంకధర శంకర శూలపాణే స్వామిన్ త్రిశూలధర మోక్షద భోగదాయిన్ సర్వావతారధర పాలిత జీవలోక శ్రీ భీమశంకర విభో తవ సుప్రభాతం అంటూ శ్రీ భీమేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. పంచారామ క్షేత్రాలలో అగ్రగణ్యమైందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవార్లు కొలువై ఉన్నారు. దక్షిణ కాశీగా భోగ మోక్షాలనిచ్చే సుక్షేత్రంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం దివ్యక్షేత్రం అతి ప్రాచీనమైంది. భీమేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. దక్ష ప్రజాపతి ఈ క్షేత్రాన యజ్ఞం చేయటం వల్ల ఈ క్షేత్రం దక్షవాటికగా, దక్షారామంగా, కాలక్రమంలో ద్రాక్షారామంగా రూపుదిద్దుకుంది. ద్రాక్షారామం క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 892 నుంచి 922వ సంవత్సరం వరకు వేంగి రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజవంశానికి చెందిన చాళుక్య భీముడు భీమేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభిల్లే ద్రాక్షారామం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయానికి సమీపాన ఉన్న సప్తగోదావరి స్నానఘట్టానికి చేరుకుంటారు. ఓం భీమేశ్వర స్వామియే నమః అంటూ సప్తగోదావరిలో స్నానాధికాలు చేసి అనంతరం స్నానఘట్టానికి సమీపాన ఉన్న సర్వమంగళ సమేత శ్రీ పాకశాసన స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. గర్భ
विश्वाचरी ममानुषाणा प्रसविता विश्वचक्षा चक्ररमुना आगापमस्ये शेनो नदी यन्नन्वे
प्रथमानि क्रियामाणां स्वस्ति उत्तरद्वारे अथर्ववेद प्रिय अथर्ववेद सेवाम् अवधार उपनिषत् प्रिये उपनिषद् वाक्य सेवाम् अवधारयात् ओम इत्यग्रे व्याहरेद नम इति पश्चात् नारायणायेत्युपदिष्टात् ओम इत्येकाक्षरं नम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदं यो ह वै नारायणस्याष्टाक्षरं पदमध्येति सप्ताहं प्रजनन्ति सप्तमेशि प्राणाः प्राणादीक्षा प्राणेरेव प्राणान् दीक्षामवरुन्धे జలాన్ని ఏ విధంగా వాడాలి, ఏ మంత్రాలతో చేయాలని పూర్తిగా జలం మనము వెళ్ళిపోతే ఫలితం ఉండదు. ఫలితం మళ్ళీ ఆ మంత్రాలను ప్రశ్న చేసుకోవాలి. శివ సంకల్ప మంత్రం ప్రసంగం అంటారు. చాలా విశేషం ఆచారం. శివ సంకల్పం అనే మంత్రాలతో చేయమంటారు. మంత్రమహార్ణవంలో చూడండి. మంత్రమహార్ణవము ప్రపంచ సారతంత్రం అనే గ్రంథాలు ఇచ్చినారు. దాన్ని ఇచ్చినారు. రుద్రగ్రహం ఎట్లాడింది విశేషం. డాక్టర్లతో పోని రోగాలు కూడా పోతాయి. సక్రమంగా చేసినా మరి పోతాయి. నాకు కాదు రాజన్న నెయ్యి ఎవరికో కావాలన్నా మీరు తెచ్చినారా అడిగారు ఎవరన్నా అడిగినారు అరిపించ ఎక్కడ సౌండ్ రావట్లేదు
विश्वे भवन्वग्नजस्रविद्धाः विश्वे नो देवाः
విశ్వవస్తు ద్రవిణం శుద్ధ్యై నమోస్తు శివకర్మ ఫలప్రసూత్యై బట్ట లోపల ఉందా వాయవ్యాగ్నేయాంతం ఏకం ద్వే త్రీణి చత్వారి ఉత్తర ఏకం ద్వే త్రీణి చత్వారి దక్షిణార్ధపు మృత్యుమధిగం మదిగం ప్రయాగమత్వేతి నూనమనికాన్ వినిహంసరే విస్వాహ ఖడ్గప్రభానికర విస్మరణే సులోక్రీశూలాగ్రకాంతి నివహేన దిశోసురానా కిన్నాగతావలేమం శమదిందు ఖండయోగ్యాననం తమ విలోకేతాం సదే తత్స్వాహా గురువర్ధదే దేవతాయే నమః హృదయే భీమాశక్తయే నమః దక్షిణస్తనే భ్రామరే బీజాయ నమః వామస్తనే సూర్యతత్వాయ నమః నాభో న్యసేత్ ధ్యానం మతి ధర్మంగా ఉంది వాడి గతి శుభంగా ఉంటుంది. ఎవరు చూస్తారంటే వాడు చూస్తే వాడి గతి ఎట్లే ఉంటుంది. ఒక్కటే జవాబుదారి కాదు. సప్తశతికంతా గొప్ప వాక్యం ఒకటే, మతిం ధర్మే గతి శుభం. మతిం ధర్మంగా అంటే గతి శుభంగా ఉంటుంది. అవస్థాసు మనస వాచ కర్మణ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్ణియ యస్కృతం యదత్తం తత్సర్వం బ్రహ్మాత్మనం భవతు చిన్న చిన్న సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే వినాశానాం శక్తిభూతే సనాతనే గుణాశ్రయే గుణమయే నారాయణ నమోస్తుతే ఆయుష్మాన్ భూయాసం అన్నాదో భూయాసం యశస్వీ భూయాసం సర్వసంపదో భూయాసం గోదానాఖ్యం కర్మ కరిష్యే అస్మై స్వామి ప్రీత్యర్థం గోదానం కరిష్యే అస్మై బ్రాహ్మణాయ లక్ష్మణమూర్తి లక్ష్మణమూర్తి నామధేయ ప్రతిగృహీత దాత భీమేశ్వర ప్రీత్యర్థం వాడు కొట్టడం చెప్పు భీమేశ్వర స్వామి నామస్య ధర్మపత్య మాణిక్యమామ తస్య ప్రీత్యర్థం గోదానం కరిష్యే దేవస్య త్వాసవతి ప్రశ్వేస్వినార్బాహుభ్యాం కృష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు పార్వతీశం నమామి శ్రీమాణిశ్యాంబా సమేత భీమేశ్వర స్వామినే నమో నమః భిజాజామి ధ్యానం సమర్పయామి
गोधूमधान्यदानं तुभ्यमहं सम्प्रतते न मम देवस्य प्रातुदानश्रेष्ठिनः अहं सम्प्रतते न मम अस्मै गोत्राजा स्वामी देवता प्रीत्यर्थं गार्गग्रहस्वरूपस्य ब्राह्मणस्य आटकधान्यदानं तुभ्यमहं सम्प्रतते न मम देवस्य प्रातुदानश्रेष्ठ మన కందులు ఇచ్చేసి తాంబూలం దేవस्य प्रातुदानश्रेष्ठ स्वामी देवता प्रीत्यर्थं मुद्गधान्यदानं तुभ्यमहं सम्प्रतते न मम गोत्रं प्रीत्यर्थं जनकधान्यदानं तुभ्यमहं सम्प्रतते न मम माषधान्यदानं तुभ्यमहं सम्प्रतते न मम अयं गोत्रं अस्मै ब्राह्मणाय मन्यमानः कुलुत्तधान्यदानं तुभ्यमहं सम्प्रतते न मम ब्राह्मणस्य अस्मै देवस्य प्रासक्तप्रशवेस्मिन् अर्भाभ्यां भूषणहस्ताभ्यां प्रतिगृह्णातु देवता प्रीत्यर्थं रजितमात्रदानं तुभ्यमहं सम्प्रदते न मम देवस्य क्रतु साङ्गता सिद्ध्यर्थम्